దోస్తులు వెల్కమ్ టు మై వన్ మోర్ వ్లాగ్. సో ఇదైతే మేము పిండి వంటలు ఎట్లా చేసుకున్నాము ఏంది అనేది ఉంటుందన్నమాట. సంక్రాంతికి అందరు పిండి వంటలు చేసుకుంటారు కదా, ఆబ్వియస్లీ మేము కూడా చేసుకున్నాము. సో అందుకోసమే అదే వీడియో అనమాట. ఇది చూడండి. ఆయిల్ ఆగినాక పచ్చిమిర్చి కొత్తిమీర పేస్ట్ వేసుకోవాలి. తర్వాత కరివేపాకు సన్నగా దురుముకొని మంచిగా ఇట్లా వేసుకోవాలి. మొత్తము నూనెలని మంచిగా గోలించుకున్నాకనే మనం పిండిలో పోసుకుంటాం అనమాట. ఈ అప్పాలకి అట్లుంటది. అప్పాల కథ. శనగపప్పు ఒక గంట సేపు నానబెట్టుకోవాలన్నమాట. నానబెట్టుకొని అది కూడా మనము ఆయిల్ వేసుకోవాలి. బాగుంటుంది చేసుకుంటే, మీరు కూడా ట్రై చేయండి. ఓకే పూజిత, నువ్వు చెప్పావు కదా, మేము చేసేస్తాము. పల్లీలు మంచిగా వేయించుకొని పచ్చపచ్చగా దంచుకోవాలి. మిక్సీలో పట్టుకోవచ్చు కదా అనుకోవచ్చు, కానీ ఇట్లా దంచుకొని వేసుకుంది వేరే ఉంటుంది, మిక్సీలో పొడిలాగా చేసుకుంది వేరే ఉంటుంది. ఈ రోజు స్కూల్కి ఓడు వచ్చుడే అవుతుంది. సంక్రాంతికి అప్పాలు చేసుకుంది, చాలా తక్కువ టైం ఉంది కాబట్టి సండే రోజు చేసేసుకుందామని చెప్పి ఫిక్స్ అయినా. సో అప్పాలు, మురుకులు కుదిరితే సాయంత్రం మురుకులు ఆరు మళ్ళీ ఒకసారి లడ్డు అనుకుంటున్నాము. బట్ చూడాలి, ఒకవేళ మురుకులు అండ్ లడ్డు చేస్తే కంపల్సరీ వీడియో కూడా దీంట్లోనే పోస్ట్ చేసేస్తాం, చూడండి. నెక్స్ట్ ఇప్పుడు ఇందులో పసుపు వేయాలి కదా, కొద్దిగా పసుపు వేయాలి. కచ్చా కచ్చగా అంటే ఒక్కొక్కటి కచ్చా కచ్చగా వస్తుంది, ఒక్కొక్కటి పల్లి అట్లానే వస్తుంది. అడుగున మిగిలింది కూడా వేస్ట్ చేయొద్దు, ఇందులోనే టేస్ట్ ఉంటాయి కాబట్టి. ఇలా మనం నీళ్ళు పోసుకొని ఒక స్పూన్ పసుపు అదే అడుపు వేసుకుందాం మనం. దొడ్డు పేస్ట్ ఇలా వాటర్ లాగా అరుగుతుంది కదా, ఇట్లా ఫైనల్ ఇట్లా అయినాక మనం బిందెల వాటర్ తీసుకోవాలి. చాలా వాటర్ పోసుకోవాలి, ఎసరు కావాలట. ఇట్లా మసులుతూనే ఉంటుంది అది మంచిగా. ఇట్లా ఎంత మసులితే అంత టేస్టీగా వస్తాయి మనకి. అది మసిలినాకల్లా కిందికి తీసుకొని బియ్యం పిండి ఉంటుంది కదా, సో ఫైన్గా బియ్యం పిండి అయితే ఫస్ట్ పట్టించుకొని పెట్టుకోవాలి. దాంట్లో నేనైతే ఏం వేయలేను. దీంట్లోనే మనము వాటర్ మసలబెట్టిన వాటర్వి మొత్తం కలిపి పప్పులతో సహా అంతా పిండిలో వేసేసి మొత్తం స్పూన్తో కలపాలి. ఫస్ట్ మనకు కాలుతుంది కదా, వేడివేడిగా ఉంటుంది కాబట్టి స్పూన్తో కలిపిన తర్వాత చేతితో మంచి గట్టిగా విసుక్కొని ముద్దలాగా చేసుకొని, ఇంకా పూరి ఫ్రెషర్ ఉంటుంది కదా, దాంతో ఆయిల్ అద్దుకుంటూ మంచి చిన్న చిన్న రౌండ్స్ చేసుకుంటూ షేప్స్ మనకి పెద్దగా అయితే పెద్దగా, చిన్నగా అయితే చిన్నగా మనకు నచ్చిన షేప్లలో అట్లా ఒత్తుకొని నూనెలో వేసుకొని కాగబెట్టుకోవాలి. కడాయిలో నూనె పోసే ముందు నోట్లో నిండుగా నీళ్లు పెట్టుకొని కడాయిలో నూనె పోయాలన్నమాట. సో అట్లా పోస్తే ఏంటంటే నూనె కొంచెమే అప్పాలకి కొంచెమే తగులుతుంది అనేసి అంటారు. సో అంటే మనకి నూనె ఎక్కువ మిగులుతుంది అని అర్థం దానికి. సో మీరు కడాయిలో ఉన్న నూనెని చూసుకొని మనకి ఎన్ని అప్పాలు సరిపోతాయో అన్ని వేసుకొని, అంటే తిప్పడానికి మనకి వీలుగా ఉండాలి కదా, సో అట్లా చూసుకొని వేసుకోవాలి. సో ఫైనల్గా నేను చేసిన అప్పాలు అయితే ఇట్లా వచ్చినాయి, బాగున్నాయి. మీరు కూడా ఒకసారి ఇట్లా ట్రై చేయండి. సో ఫైనల్గా మా అప్పాలు అయితే అయిపోయినాయి. ఈవినింగ్ మేము మురుకులు చేసుకున్నాము. మా వదినైతే వచ్చేసింది మా ఇంటికి. నేను ఎప్పుడు మురుకులు చేయాలనుకున్నా నేను అస్సలకి చేయను, బంద్ చేసిన. 3-4 ఇయర్స్ నుంచి నేను మురుకులు చేయడమే బంద్ చేసిన. ఎప్పుడు చేసినా మా వదిననే వేసిస్తుంది. సో ఏం చేస్తుందేమో నాకు తెలియదు, కానీ ఆమె వేసిన మురుకులు అయితే సూపర్ ఉంటాయి. నేనే పిండి పట్టించిన, కాకపోతే ఆమె వచ్చి అవన్నీ వేసి మంచిగా కూర్చొని మురుకులు అయితే ఫైనల్గా నా కోసం అయితే వేసి ఇచ్చింది. ఓమా, జీలకర్ర, నువ్వులు వేసుకోవాలి. పిండిలో వేసుకొని వేడి నీళ్ళతోని మాత్రమే మనం పిండి కలుపుకోవాలి. లాస్ట్ బ్లాగ్లో చూసిరు కదా మేము లడ్డు చేసుకున్నాము. సో మళ్ళీ ఒకసారి పండగకి కూడా లడ్డు చేసుకుందామని చెప్పేసి ఫిక్స్ అయిన ఉండే. దానికోసము శనగపిండి తడిపి పెట్టినాం పక్కన, అండ్ పాకం కూడా ప్రిపేర్ చేసినాం. ఇవి రెండు తడిపి పక్కన పెట్టేసుకుంటే నెక్స్ట్ కడాయి పెట్టుకొని స్టార్ట్ చేద్దామని చెప్పేసి అనుకున్నాము. మాకు బ్యాక్ సైడ్ మస్తు ప్లేస్ ఉంటుంది అనమాట మా ఇంట్లో. సో ఆడనే మేము గ్యాస్ పెట్టుకున్నాము. మా వదిన స్టార్ట్ చేసేసింది. ఫస్ట్ బూందీ చేసినాం, ఎందుకంటే అది కారం ఉంటుంది కదా ఇవి మురుకులు అవన్నీ చేస్తుంటే. సో దానికోసం లడ్డు చేస్తున్నాం కాబట్టి ఫస్ట్ దానికి బూందీ కావాలి మనకి. బూందీ ప్రిపేర్ చేసుకొని పక్కకు పెట్టుకున్నాక కొంచెం బూందీ మనం మిక్సీ పట్టుకొని పెట్టుకోవాలి, ఎందుకంటే మిక్సింగ్కి అనేది మంచిగా వస్తుంది అనమాట. మనం లడ్డూలు చేయడానికి పట్టుడు అనేది వస్తుంది కాబట్టి. సో ఆ బూందీ మొత్తాన్ని పాకంలో వేసి కొంచెం సేపు పక్కన పెట్టాలి. కొంచెం సేపు అంటే హాఫ్ అన్ అవర్ అయినా టైం పడుతుంది. సో అంతలోపు మన మురుకులు అయితే రెడీ అయిపోతాయి కదా అని చెప్పేసి మురుకులు అయితే స్టార్ట్ చేసేసింది. మీరు కూడా వేసుకోరు ఇట్లా మంచిగా మురుకులు. మా వదిన వాళ్ళు చేస్తుంటే నేను తిని పెడుతున్నా.
ఇంటికి పిలిపించి మురుకులు చేపిస్తున్నా, నేను తింటున్నా. ఇక్కడ చూరు మా వదిన ఎంత మంచి చూసిరా, మురుకులు చేయాలంగా ఇంటికి వచ్చి నా కోసం 3 కిలోల మురుకులు చేస్తుంది తెలుసా. నేను కూడా సహాయపడతలేను. శిరీష హాయ్. శిరీష మా శిరీష నా కోసం ఎంత హెల్ప్ చేస్తుందో. బా ఆమె పెళ్ళికి నేను దగ్గరుండి షాపింగ్ చేస్తా. టైట్ అవుతుందో వదినా. ఫైనల్ గా మురుకులు అయితే అయిపోయినాయి. లడ్డు కూడా దగ్గరకు వచ్చేసింది, ఆల్మోస్ట్ అయిపోవచ్చింది. సో పోయి మనం ఒకసారి లడ్డు అయితే చూసి ఇప్పుడు మాకు కలపాలన్నమాట దాన్ని. లడ్డు కూడా ఇప్పుడు ఫైనల్ స్టేజ్కి వచ్చేసింది. కొంచెం టైట్ అయింది అనుకో మనం రౌండ్స్ చేయొచ్చు. కొంచెం శుక్రవారం కదా అని ఇప్పుడే పూజ కూడా చేసేసిన. గంటెందు పెట్టిన అనుకోకుండా పేపర్ ఊకే పోతా ఉంది, అందుకే అట్లా పెట్టిన. మూతిచూరు లడ్డు పెట్టిన కదా ప్రసాదం. ఫైనల్ గా వంట కూడా అయిపోతుంది. పాలకూర పప్పు చేస్తున్నా. సో అటు ఇటు ఈ వీడియో ఫస్ట్ నుంచి చూస్తుంటే మీకు అనిపిస్తుంది కదా, నువ్వేం చేస్తలేవా వీడియోలో తీస్తున్నావా అని అనుకోవచ్చు. సో అందుకోసం అని చెప్పి మీకోసం నేనే కొంచెం అట్లా పని అయితే వేసిన. అందరికీ కనిపించాలని కాదు, ఆబ్వియస్లీ నేను పని చేస్తా. సో ఫైనల్గా అట్లయితే బూందీ అయింది. బూందీ మొత్తం పాకం అనేది పట్టుకుంది అనమాట. సో పట్టుకున్నాక అలా చూసిరా అట్లా గట్టిగా అవుతుంది మొత్తం. అట్లా గట్టిగా అయినప్పుడే మనము దాన్ని రౌండ్ చేయాలి. ఫస్ట్ రౌండ్ చేసి ఈ షేప్ వస్తుంది ఎవరికైనా సరే. తర్వాత అది కొంచెం చల్లగా అయినాక ఇది కొంచెం చూసిరా ఇట్లా 2 సార్లు మనం రౌండ్స్ చేసుకోవాలి. అట్లా రౌండ్స్ చేసుకుంటే వస్తుంది. మేము టోటల్గా అయితే 1/2 kg పిండి వేసుకున్నాము. 1/2 kg బేసన్ పిండికి 1 kg చక్కెర అయితే కంపల్సరీ, అదే కొలత అనమాట. సో కావాలంటే ఎవరైనా వేసుకోవచ్చు. అండ్ ఫైనల్గా మేము చేసిన మురుకులు అండ్ లడ్డూలు అప్పాలైతే మీకు చూపిస్తున్నా. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో.